కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి పూర్తిగా నిరాశాజనకంగా ఉంది. వాస్తవంగా వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఆ హామీ ప్రకారమైన రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధరల్ని గ్యారంటీ చేసే దానికోసం ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఆశించారు. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. ఈరోజు కనీస మద్దతు ధరలు మేము గత నెల కిందటనే 14 పంటలకు ప్రకటించామని చెప్పారు. వాస్తవంగా గతంలో ప్రకటించినటువంటి ధరలు కూడా పెరిగినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, లేదా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ, వీటి ధరలతో పోల్చినప్పుడు పెరిగినటువంటి మద్దతు ధరలు దానికి సమానంగా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, ఈరోజు పెంచినటువంటి బడ్జెట్ 10% పైగా బడ్జెట్ ఏదైతే పెరిగిందో, ఆ పెరిగిన బడ్జెట్కి అనుగుణంగా కూడా వ్యవసాయ రంగానికి నిధులు పెరుగుదల లేదు. దాంతోపాటు ఈరోజు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టారు. వ్యవసాయ రంగం మీద పరిశోధనలు చేసేటువంటి అంశానికి కోత పెట్టారు. అదే రకంగా పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఏదైతుందో దానికి కూడా కోత పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ కొనుగోలు గ్యారంటీ లేదు. అదే రకంగా సహకార వ్యవస్థని కంప్లీట్గా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దానికోసం పూనుకున్నారు. అదే రకంగా మొత్తం భూమిని డిజిటలైజేషన్ చేసి బడా కార్పొరేట్ సంస్థలకు దాన్ని అప్పజెప్పే దానికోసం ఈరోజు పూనుకుంటున్నారు. అదేవిధంగా బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతాంగం యొక్క రుణాల మాఫీకి సంబంధించినటువంటి ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదు. వాస్తవంగా రైతాంగం ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలంలో ఏటా 10 నుంచి 12 నుంచి 13 వేల మంది రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. వీటిని నివారణ చేసే దానికోసం అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటి గురించి ప్రస్తావన లేదు. మరోవైపు ఈరోజు కిసాన్ సమ్మాన్ పథకం ఏదైతే ఉందో దాన్ని పెంచమని చెప్పి ఈరోజు రైతాంగం అంతా కోరుతూ ఉన్నారు. కిసాన్ సమ్మాన్కి నిధుల పెంపుదల అనేటువంటిది లేదు. రైతుల సంఖ్యలో కూడా క్రమంగా కోతలు విధిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులో కోతలు పెట్టారు. అదే రకంగా పట్టణ గ్రామీణ ఉపాధి పథకం అనేటువంటి ప్రస్తావన దాంట్లో తీసుకురాలేదు. మరోవైపు ఆహార భద్రత, ఈరోజు ఈ దేశంలో 80 కోట్ల మందికి మేము ఆహార సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి ఒకవైపు ప్రకటన చేస్తూనే మరోవైపు ఆహార సబ్సిడీకి కోత విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే నీవు ఆహార సబ్సిడీలో నిధుల కోత పెట్టినవో, రైతాంగం పండించినటువంటి పంటల సేకరణలో కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే వ్యవసాయ రంగాన్ని గతంలో 3 వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు, విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొని వచ్చినప్పుడు ఈ దేశంలో 700 మందికి పైగా రైతులు తమ ప్రాణాల్ని బలిదానం చేసి 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి కొట్టడం జరిగింది. రాతపూర్వకంగా హామీ ఇచ్చి పార్లమెంటు సాక్షిగా రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలని వెనక్కి తీసుకున్నారు. కానీ ఈరోజు మరో రూపంలో ఆ చట్టాలని కొనసాగించే దానికోసం వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దానికోసం కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకనే ఈ బడ్జెట్లో సవరణలు చేయాలి, రైతాంగాన్ని ఆదుకునే దిశగా, వ్యవసాయ రంగానికి బడ్జెట్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలి. ఈ దేశంలో అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. మంత్రి గారు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఈరోజు ఉపాధి గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు సగం మందికి పైగా ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. ఆ రంగానికి నువ్వు క్రమంగా నిధుల కోత విధించడం అంటేనే నువ్వు బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే దానికోసం పూనుకుంటున్నావు. అందుకనే ఈ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రైతాంగం చేసినటువంటి మోసం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సన్నద్ధం కావాలని చెప్పి రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం.